పిచ్చి లేస్తుంది అసలు నాకైతే. అసలు ఏం చేద్దామే చెప్పు. ఏం చేస్తావు రా కొడుక, ఏం చేసినా మనకు ఆడపిల్ల ఉన్నది, ఊళ్ళో పరుగు పోతుంది మనకు. మరి ఎట్లనే అమ్మా, ఎట్లనే ఊకున్నాం అనుకో ఇంటి దగ్గరికి వస్తుంది, నేను పోయి డైరెక్ట్ పోయి తెలుసుకుని వస్తా వాళ్ళ ఇంటికి పోయి. మరి సరే బిడ్డ, మనం ఇంటి మీదకి రాకముందే పోయి వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడరాపో. సరేనమ్మా, ఇంకొకసారి వాడు మన చెల్లెని చూడాలని భయపడ్డట్టు చేస్తాను మన ఇంటి పోయి. అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎందుకన్నా, ఇప్పటి నుంచి నేను సైలెంట్ గా ఉంటా అంటాను కదా, మీ మాటని వింటా అన్న. ప్లీజ్ అన్న వాళ్ళ ఇంటికి వద్దు. ఏంటో చెల్లె సైలెంట్గా ఉంటావా? నువ్వు ఇట్లా చెప్పినా మాయమాట చెప్పినా నమ్మించినవే, నేను అస్సలు నేను నమ్మనే ఇక. అన్న ప్లీజ్ అన్న, ఈ ఒక్కసారికి నమ్మన్నా, నీ మాట దాటి ఇంటి బయట కూడా వెళ్ళానన్న. ప్లీజ్, నా ఫోన్ కూడా గుంజుకున్నావు కదన్న. వాళ్ళ ఇంటికి వద్దన్నా, ఏమైనా అంటే నన్నానన్న, వాళ్ళ ఇంటికి పోయి గొడవ ఎందుకన్నా? నువ్వు ఆపవే చెల్లె, అసలు నీ మీద నమ్మకం మొత్తం నాకు పోయింది. ఇప్పటి నుంచి మేము ఏం చేసినా మేము చెప్పినట్టు వినాలి నువ్వు. అన్న ఎట్లయినా నా పరువు పోయిందన్న. ఇప్పుడు కార్తీక్ వాళ్ళ ఇంటికి పోయి కార్తీక్ పరువు తీస్తావా అన్న? ఎందుకన్నా చెప్పు. అబ్బా చెల్లె, ఏం తెలివనేది అమ్మ, చూసినావా దాని కథ. మన పరువు పైన ఏం కాదట, కానీ వాని పరువు వద్దట. బిడ్డ, మన పరుగు పోతే ఏం లేదు కానీ వాని పరుగు గురించి ఆలోచిస్తాను వాన నువ్వు. అట్లా కాదమ్మా, కార్తీక్ మస్తు మంచోడమ్మా. ఇంకో నెల రోజులు అయితే హైదరాబాద్ పోయి అతని పైన అతను చూసుకుంటాడు. ఎందుకమ్మా ఈ గొడవలన్నీ? ఏందో చెల్లె, వాడు హైదరాబాద్ పోతాడా? నేను ఫోన్ ఆన్ చేసిన వెంటనే వాడు ఫోన్ చేసింది, నేను వదిలి కూడా హైదరాబాద్ అసలు పోనే పోడే. అన్న ప్లీజ్ అన్న, తప్పంతా నాదే అన్న. కార్తీక్ తప్పేం లేదన్న. ప్లీజ్ అన్న, వాళ్ళ ఇంటికి వద్దన్న. ప్లీజ్ అర్థం చేసుకో. చెల్లె నువ్వు ఆగవే. అమ్మ, నేను వాళ్ళ ఇంటికి పోయి ఏదో తెలుసుకుని వస్తానే. అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ నువ్వు జరిగే చెల్లె, ప్లీజ్ అన్న, జరుగు, ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అన్న, వద్దన్న, ప్లీజ్ అన్న, వెళ్ళకు, ప్లీజ్ అన్న. నువ్వు నోట్ మూసుకొని ఎంత పోయా చెల్లె. అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న.